బ్రెజిల్లోని ఈశాన్య అలకోస్ రాష్ట్రంలోని మారుమూల పర్వత రహదారిపైన బస్సు ప్రయాణిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో 23 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లుగా అధికారులైతే తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. యూనియావో డాస్ పల్మరేస్ పట్టణానికి సమీపంలో ఉన్న చారిత్రక ప్రదేశానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ బస్సు పైన పట్టు కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ప్రమాదం పైన బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, వారికి కావాల్సిన సహాయం అలాగే సంరక్షణ ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు ఎక్స్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక బ్రెజిల్లో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇక లోయలో పడ్డ బస్సు 23 మంది దుర్మరణం చెందారు. బ్రెజిల్లోని ఈశాన్య అలగోస్ రాష్ట్రంలోని మారుమూల పర్వత రహదారిపై బస్సు ప్రయాణిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. యూనియావో డాస్ పల్మరేస్ పట్టణానికి సమీపంలో ఉన్న చారిత్రక ప్రదేశానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ బస్సుపై పట్టు కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదంపై బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లూలా డాక్టర్ సిల్వా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, వారికి కావాల్సిన సహాయం సంరక్షణ ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు ఎక్స్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు.